నీ బావ వెనక నేను పడుతున్నానా? నీ కుటుంబం మొత్తం వచ్చిన కాళ్ల మీద పడినా అతని వైపు నేను కన్నెత్తి కూడా చూడను. నీ దృష్టిలో అతని హీరో కావచ్చేమో గాని నా దృష్టిలో మనిషే కాదు. నేను మనుషుల్ని తప్ప పశువుల్ని పట్టించుకోను. ఎంత మాటనా? ఎక్కువ మాట్లాడితే ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలు వినాల్సి వస్తుంది, నేను అనాల్సి వస్తుంది. అయినా నీ బావని నువ్విష్టపడిగానే సరిపోదు. అదే ఇష్టం అతను కూడా నీ మీద చూపించేలా, నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. అంతేగాని ఇలా పక్కన ఆడవాళ్ల మీద పడి ఏడవడం కాదు చేయాల్సింది. షట్ అప్! యూ షట్ అప్! ఏంటి నీ అరుపులకి భయపడతాం అనుకుంటున్నావా? మేము సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ఎన్నన్నా భరించావు. సేమ్ నీలాగే తెలివి తక్కువ వాళ్ళము, బుద్ధి తక్కువ వాళ్ళము అయ్యుంటే నీకింత సీన్ ఉండేది కాదు. నాకు సీన్ లేకపోవడం కాదు, నీకింత సీన్ రావడానికి కారణం నా పెళ్లి కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ కనుక మేము ఇచ్చుండకపోతే నువ్వు మా బావని కలిసి ఉండేదానివి కాదు. గతాన్ని మర్చిపోయిన మా బావ మళ్ళీ నీ వెంట పడుండేవాడే కాదు. నీకోసం ఇలా ఇప్పుడు పిచ్చోడయ్యుండేవాడు కాదు. రేపా పెళ్లి రోజు మండపం మీదుంటే ఖచ్చితంగా నా మెళ్ళ మా బావ తాళి కట్టడు. అది జరగకుండా ఉండాలంటే నువ్వు ఆ పెళ్లి మండపంలో ఉండకూడదు. పెళ్లి రోజు నువ్వు బావ కళ్ళల్లో పడకూడదు. అలా పడకూడదంటే ఈ పెళ్లి కాంట్రాక్ట్ నువ్వు చెయ్యకూడదు, మేమివ్వకూడదు. అందుకే నీకిచ్చిన కాంట్రాక్ట్ ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం. నీకిచ్చిన అడ్వాన్స్ తిరిగి చెయ్యి. థ్యాంక్స్. ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలా అని నేను టెన్షన్ పడుతుంటే సరిగ్గా అదే మాట నీ నోటితో చెప్పించాడా దేవుడు. నీకు నీ పెళ్లి కాంట్రాక్ట్ కి ఒక నమస్కారం. వసంత, వెళ్ళి బ్యాగ్లు చెక్ తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగా హలో, వీళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ డబ్బులు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు కదా. ఇక మీదట నువ్వు గాని మీ బావ గాని మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇంటి ఛాయలకు వస్తే కరెంట్ తమ్మని కట్టి కాళ్ళు చేతులు కూడా అతను జాగ్రత్త. ఇదిగో అపర్ణమ్మ. ఇదిగో మీరు అడ్వాన్స్ గా ఇచ్చిన చెక్. మళ్ళీ మీ మోకాలు మాకు చూపించకండి. వెళ్ళు. ఆగపర్ణ, ఏంటిది? అడ్వాన్స్ ఇచ్చింది పెళ్లి చేయాలని కానీ ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేయమని కాదు. చెక్ నేను తీసుకోను. నువ్వే ఈ కాంట్రాక్ట్ చేస్తున్నావు, చెయ్యాలి కూడా. అది కాదు బావా. నువ్వు నోర్మే. నాకు తెలియకుండా చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? తనని అండం కాదు, దీని అంతటికి కారణం నువ్వే. తాళి కట్టబోయే అమ్మాయిని పక్కన పెట్టుకొని సిగ్గు లేకుండా మరో అమ్మాయి వెంట పడితే ఆమె కాదు, ఆమె స్థానంలో ఏ ఆడపిల్లున్నా ఇలాగే చేస్తుంది. నువ్వు తిన్నగా ఉంటే తను నా ఇంటికి వచ్చేదే కాదు, ఇలా నడి వీధిలో నా పరువు తీసేదే కాదు. ఏంటి దిందు, ఇలా గొడవ చేయడం వల్ల ఏం లాభం వస్తుంది? దీనివల్ల నువ్వేం సాధించావు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. నువ్వు చేసింది నాకు అసలు నచ్చలేదు బావా. అందుకే ఇలా అందరి ముందు నేను దోషలా నిలబడాల్సి వచ్చింది. ఇదంతా నువ్వు చేసిన పని వల్లే కదా బావా. బాగుంది. ఇదిగా ఇంట్లో అక్కనే తల్లిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావు, అందుకే పరిస్థితి ఎలా తగలడింది. కనీసం కట్టుకుపోయే పిల్లనన్న కంట్రోల్లో పెట్టుకో, లేదనుకో జీవితాంతం ఏడాల్సి వస్తుంది. ఇదిగా ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసి అల్లరి చేస్తే ఊరుకోవడానికి అందరూ మళ్ళీ మంచోళ్ళు ఉండరు. జాగ్రత్త చూసుకో. చూసింది చాలు. ఆ చెక్ని నీ పక్కన ఉన్న సొక్కుని తీసుకొని బయలుదేరాక. అలాగే వెళ్తాను. కాకపోతే నువ్వు ఈ కాంట్రాక్ట్ చేస్తున్నావని చెప్తేనే వెళ్తాను. నేను చెప్పను. అయితే మాట చెప్పాల్సింది నువ్వు కాదు, ఆర్య. నేను కాంట్రాక్ట్ ఇచ్చింది ఆర్యకి. అతను ఇదే మాట చెప్పను, వెళ్ళిపోతాను. ఇక్కడికి పిలిపించి స్వయంగా అతని చేత చెప్పిస్తాను.